విశాఖ సెంట్రల్ జైల్లో మరోసారి మొబైల్ కలకలం రేపింది. నర్మదా బ్లాక్ వద్ద మరో మొబైల్ ను జైలు అధికారులు గుర్తించారు. అయితే ఫోన్లో సిమ్ కార్డు లేదని పోలీసులు తెలిపారు. 4 రోజుల క్రితం సైతం 3 సెల్ ఫోన్లు అధికారులు గుర్తించగా ఇవాళ మరో ఫోన్ బయటపడింది. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, అసలు ఏం జరుగుతోంది అక్కడ? విశాఖ సెంట్రల్ జైలు ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిపోతుంది. గత కొద్ది రోజుల క్రితం, జస్ట్ 3-4 రోజుల క్రితం సెంట్రల్ జైల్లో 3 సెల్ ఫోన్స్ ని అక్కడ భద్రతా సిబ్బంది గుర్తించడం జరిగింది. ఆ 3 సెల్ ఫోన్స్ ని కూడా పూల కుండీలో అడుగున తవ్వి ఆ సెల్ ఫోన్స్ ని భద్రపరిచారు. అయితే ఇలాంటి సెల్ ఫోన్స్ జైలు గోడల్ని దాటుకుని అంత సెక్యూరిటీ, 3 అంచెల సెక్యూరిటీని దాటుకొని లోపలికి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. అలాగే గతంలో కూడా ఖైదీలకి గంజాయి సప్లై జరిగిందన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చింది. దాని మీద హోంశాఖ విచారణ కూడా చేసింది. తాజాగా మరొకసారి సెల్ ఫోన్ దొరకడం, జైలు లోపల తనిఖీల్లో భాగంగా సెల్ ఫోన్స్ దొరకడాన్ని అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఎందుకంటే విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏంటి అన్నవి ప్రధానంగా వాళ్ళంతా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం 3-4 రోజుల క్రితం ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి. సెంట్రల్ జైల్లో వార్డర్స్ అందరూ కూడా 32 మంది అక్కడ నిరసన ప్రదర్శనలు చేశారు. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తనిఖీల్లో వాళ్ళని అవమానపరిచారు అధికారులు అంటూ వాళ్ళంతా కూడా కుటుంబాలతో వచ్చి నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా 32 మందిని బదిలీలు చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి సెల్ ఫోన్స్ కలకలం రేగింది. దీంతో ఒక్కసారిగా అసలు సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుంది అంటే, ఖైదీలకి ఎవరైనా లోపల అంటే ఎవరైతే సిబ్బంది ప్రమేయం లేకుండా ఇలాంటి వ్యవహారాలు జరిగే అవకాశం లేదు కాబట్టి అట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ఈ రకమైన హెల్ప్ అనేది అక్కడ జరుగుతుంది అన్నది ప్రధానంగా చాలా విస్తృతమైన చర్చ అయితే మాత్రం అక్కడ అధికారులు కూడా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి కానీ, ఇటు హోంశాఖ నుంచి కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతంగా కొనసాగించి ఒక నివేదికను ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి అసలు దేనికి సంబంధించిన ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి, ఈ సెల్ ఫోన్ లో కలకలం ఏంటి, పైగా సిమ్ కార్డ్స్ లేని సెల్ ఫోన్స్ ఎందువలన అక్కడ పెట్టారు, దాని వెనుకున్న కారణాలు ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఎవిడెన్సెస్ ని కూడా కలెక్ట్ చేసే పనిలో ప్రస్తుతం అక్కడ సిబ్బంది అయితే ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారాలన్నీ కూడా విశాఖ సెంట్రల్ జైల్లో జరగడం, ఈ సెంట్రల్ జైలు వేదికగా అసలు ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా అన్న పెద్ద ఎత్తున అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకి అయితే మాత్రం ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం జైలు సిబ్బంది దీని మీద దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తుల వివరాలు దొరికిన తర్వాత దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సెల్ ఫోన్స్ గుర్తించిన తర్వాత అధికారులు ఏమైనా కండిషన్స్ పెట్టడం జరుగుతుందా, అక్కడికి వచ్చి మీట్ అయ్యే వాళ్ళకి కానీ అలా ఏమైనా? ఇప్పటికీ జైలు లోపలున్న భద్రతా సిబ్బంది అంతా కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ ని వాటిని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైతే ఇప్పుడు జైలుకి సంబంధించి, సెంట్రల్ జైలుకి సంబంధించి ఖైదీల్ని, రిమాండ్ ఖైదీల్ని బయటికి తీసుకెళ్లి కోర్టుకి వాటికి తరలించేటప్పుడు ఎవరైనా బయట నుంచి వీళ్ళకి ఏమైనా సమాచారం కోసం సెల్ ఫోన్స్ ఇస్తున్నారా ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అలాగే ఏదైతే రిమాండ్ ఖైదీలతో పాటు ప్రత్యేకమైన కేసుల్లో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఏమైనా బయట నుంచి ఇలాంటి సమాచారం వస్తుందా అన్న దాని మీద కూడా దర్యాప్తు సాగుతుంది. థ్యాంక్ యూ అనురాధ.